ఈరోజు మనం వినబోయే కథ ఒక చిన్న అబ్బాయి గురించి. ఈ కథ మనకు ఒకటే నేర్పిస్తుంది: నిజాయితీ విలువ. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో ఉన్న సందేశం మనందరి జీవితానికి ఉపయోగపడుతుంది. ఒక చిన్న గ్రామంలో రాము అనే అబ్బాయి ఉండేవాడు. అతను పేద కుటుంబానికి చెందినవాడు, కానీ మంచి మనసున్న పిల్లవాడు. ప్రతిరోజు స్కూల్కు వెళ్తూ తన తల్లి మాటలను గుర్తు చేసుకుంటూ ఉండేవాడు. ఆ తల్లి ఎప్పుడూ చెప్పేది, బాబు, నిజాయితీ ఎప్పుడూ వదలకు. ఒకరోజు రాము స్కూల్కు వెళ్తుండగా రోడ్డు పక్కన ఒక పర్సు కనిపించింది. అది చూసి అతను ఆగిపోయాడు. పర్సు తెరిచి చూశాడు. అందులో డబ్బులున్నాయి, చాలా డబ్బులున్నాయి, చాలా డబ్బులు. రాము మనసులో ఆలోచనలు మొదలయ్యాయి. ఈ డబ్బులతో అమ్మకు సహాయం చేయొచ్చు. కానీ వెంటనే తల్లి ముఖం గుర్తొచ్చింది. ఆమె చెప్పిన మాటలు చెవుల్లో మోగాయి. నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది. రాము ఒక నిర్ణయం తీసుకున్నాడు. పర్సును తన దగ్గర ఉంచుకోలేదు. స్కూల్కు తీసుకెళ్లాడు. టీచర్కి అన్నీ చెప్పి పర్సును అప్పగించాడు. టీచర్ రామును చూసి చాలా ఆనందించారు. అందరి ముందు రామును ప్రశంసించారు. ఆ రోజు రాము డబ్బు సంపాదించలేదు, కానీ గౌరవాన్ని సంపాదించాడు. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: నిజాయితీ మనకు గౌరవాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. డబ్బు కాదు, గుణమే మన నిజమైన సంపద. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.